మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీసెల్ నేత అనిల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్నాళ్లుగా జనతా గ్యారేజ్ గ్యాంగ్ పేరుతో అనిల్ ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కోర్టు కేసులో వివాదాస్పద భూములే టార్గెట్ గా సెటిల్మెంట్లు చేస్తున్నట్లు తేలింది. కొన్నాళ్ల క్రితం ఏపీకి చెందిన ఓ ప్రజా ప్రతినిధితో ల్యాండ్ వివాదంలో 2 కోట్లకు సెటిల్మెంట్ కుదుర్చుకున్నట్లు గుర్తించారు. ఈ నెల 14న గాంధీ భవన్ లో సమావేశం తర్వాత సెటిల్మెంట్ వ్యవహారంలో ఏపీకి చెందిన ప్రజా ప్రతినిధిని బెదిరించినట్టు తెలుస్తుంది. ఆ ల్యాండ్ వివాదమే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీసెల్ నేత అనిల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్నాళ్లుగా జనతా గ్యారేజ్ గ్యాంగ్ పేరుతో అనిల్ ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కోర్టు కేసులు వివాదాస్పద భూములే టార్గెట్ గా సెటిల్మెంట్లు చేస్తున్నట్లు తేలింది. కొన్నాళ్ల క్రితం ఏపీకి చెందిన ఓ ప్రజా ప్రతినిధితో ల్యాండ్ వివాదంలో 2 కోట్లకు సెటిల్మెంట్ కుదుర్చుకున్నట్లు గుర్తించారు. ఈ నెల 14న గాంధీ భవన్ లో సమావేశం తర్వాత సెటిల్మెంట్ వ్యవహారంలో ఏపీకి చెందిన ప్రజా ప్రతినిధిని బెదిరించినట్టు తెలుస్తుంది. ఆ ల్యాండ్ వివాదమే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీసెల్ నేత అనిల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, ఈ హత్యకు కారణం ల్యాండ్ వివాదమేనా? పేరెంట్స్ ఏం చెప్తున్నారు? శ్రావణి, గత కొన్ని రోజులుగా కూడా అనిల్ హైదరాబాద్ కేంద్రంగా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉన్నాడు. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి క్రమంలో లిటికేషన్ ఉన్నటువంటి భూ వివాదాలు ఉన్నటువంటి భూములు కావచ్చు, అదేవిధంగా కోర్టు కేసులు ఉన్నటువంటి భూముల వివాదాలు పరిష్కరిస్తే ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకోవచ్చన్న కారణంతో ఆ భూ వివాదాలు ఉన్నటువంటి భూములు, అదేవిధంగా కోర్టు కేసులు ఉన్నటువంటి ల్యాండ్ సెటిల్మెంట్స్ కే అనిల్ ఎక్కువగా కూడా ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టు తెలిసింది. అయితే గత కొంతకాలంగా కూడా జనతా గ్యారేజ్ గ్యాంగ్ పేరుతోనే అనిల్ అండ్ గ్యాంగ్, అనిల్ కి సంబంధించిన అనుచర గణంతో ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మధ్య ఓ 10 మంది బౌన్సర్లను కూడా రిక్రూట్ చేసుకున్నట్టయితే మనకు సమాచారం ఉంది. అయితే హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్నటువంటి రియల్ ఎస్టేట్ దందాలో కొన్ని నెలల క్రితం ఏపీకి చెందినటువంటి ఓ ప్రజాప్రతినిధి ల్యాండ్ వివాదంలో 2 కోట్ల రూపాయలు ల్యాండ్ సెటిల్మెంట్ కు కుదుర్చుకున్నాడు అనిల్. అయితే ఈ నెల 14న గాంధీ భవన్ లో సమావేశం ముగిసిన తర్వాత అదే సెటిల్మెంట్ వ్యవహారంలో వెళ్లి ఆ సదరు వ్యక్తిని అనిల్ బెదిరించినట్టు సమాచారం. ఆ ల్యాండ్ వివాదమే హత్యకు కారణమై ఉండొచ్చు అని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. అయితే ఆ ల్యాండ్ వివాదమే హత్యకు కారణమైందా లేక ఇంకా వేరే ఏమన్నా గొడవలు ఉన్నాయన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పటికీ మాత్రం పోలీసులు దీనిపైన ఎక్కువగా అనుమానిస్తున్నారు. అదేవిధంగా హత్య కేసులో మాత్రం కీలకంగా అనిల్ మొబైల్ మారిందని చెప్పుకోవచ్చు. అనిల్ మొబైల్ కాల్ డేటాలను కూడా అన్నింటినీ కూడా విశ్లేషిస్తున్నారు. అనిల్ ఆ రోజు ఎవరెవరితో మాట్లాడాడు, అంతకుముందు ఎవరితోటి మాట్లాడాడన్న దానిపై పోలీసులు మొత్తం డాటానంతా కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పటికే ఈ కేసులో 20 మందికి పైగా అనుమానితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. హత్యకు ముందు కారులో ఎంతమంది ఉన్నారు, అంటే ఆ రోజు గాంధీ భవన్ వెళ్ళినటువంటి సమయంలో ఎంతమంది ఉన్నారు, గాంధీ భవన్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు కారులో అనిల్ ఒక్కడే ఎందుకు ఇంటికి వచ్చాడు, మధ్యలో వీరంతా కూడా ఎందుకు దిగారు, అంటే దీంట్లో ఎవరన్నా తెలిసిన వ్యక్తుల పని వాళ్లకు నిందితులకు సహకరించారా అన్న కోణంలోనూ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఆ మొత్తంగా చూసుకుంటే మాత్రం అనిల్ వ్యవహారంలో రోజుకో విషయం బయటపడుతుంది, రోజుకో సంచలన విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. ఇటు వివాదాస్పద భూములు కావచ్చు, కోర్టు కేసులు ఉన్నటువంటి భూముల టార్గెట్ గా ఈ రియల్ ఎస్టేట్ దందా సాగుతున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఈ రియల్ ఎస్టేట్ వివాదాలే ప్రధానంగా హత్యకు కారణమయ్యేది మాత్రం పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ రియల్ ఎస్టేట్ ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఏ సంస్థలతో సంబంధాలు ఉన్న దానిపై మాత్రం పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రావణి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.